లేదంటే ఆవిడ మళ్ళీ ఇరుక్కుపోతుంది. నమస్తే అండి. 6 డేస్ నుండి పిల్లలు వచ్చి నా దగ్గరికి వచ్చి, పెద్దమ్మ ఇలా జరుగుతుంది మాకు ఇలా అనేసి నా దగ్గరకు వచ్చి చెప్పారు సార్. చెప్తే నేను అన్నాను, ఏం జరిగింది, ఏమైందమ్మా, సార్ అనేక మరి చెప్తారు, కొడతారు, తిడతారు నేను అనేసి మా అమ్మలు మందలించి పంపించాను అనమాట. నిన్న వచ్చేసి పిల్లలు ఏడ్చుకుంటూ బయటకు వచ్చారు సార్. ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసి, సారు మాకు రోజుకొకరిని ఇలా చేస్తున్నారు, తీసుకువెళ్ళి బట్టలు ఇప్పేసి వాళ్ళు దుర్భాగంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు అన్నమాట. చెప్తే అడిగాను అనమాట. సార్కి వచ్చి మేము అడిగాము సార్. అడిగితే మీరేం పీకుతారు, మీరు ఏం చేస్తారు, మాకేం పీకుతారా, నువ్వు ఏం పీకలే, వెళ్ళండి, మీరు ఏం మాట్లాడుతున్నారు, వెళ్ళండి, బయటకు వెళ్ళండి, ఇక్కడ లోపల రాకండి మాకు అన్నారన్నమాట. మేము పిల్లల తల్లిదండ్రులుగా వచ్చామండి, మీరు ఇలా ప్రవర్తిస్తున్నారని పిల్లలు చెప్తున్నారు. పోనీ పెద్దవాళ్ళు చెప్తే మేము నమ్మండి, పిల్లలు చెప్తున్నారు, వాళ్ళు బాలపిల్లలు, వాళ్ళు చెప్తే మేము నమ్మేటి సార్, నమ్మి మేము వచ్చి అడుగుతున్నాం సార్, ఇది నిజం అబద్ధం అంటే మీరు ఏం పీకలేరు, మీరు బయటకు వెళ్ళండి అని మాకు అన్నారు. అంటే ఆ మాటకి మేము అడిగామన్నమాట. మీరు ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు, మీరు కొంచెం తగ్గిస్తే బాగుంటుంది, మేము పిల్లల తల్లిదండ్రులుగా మేము వచ్చి చెప్తున్నాము, ఈ ఒక్కసారికి క్షమించండి, అదే మాట చెప్పండి సార్, ఎందుకు ఇలాగ చేస్తున్నారు అంటే నేను అనేసి అడిగాను అనమాట. అడిగినా ఏదని కూడా మాకు సమాధానం చెప్పలేదు. చెప్పకపోతే అంటే మీరు ఏం పీకుతారంటే ఆ అమ్మాయి కొట్టిన తర్వాత ఇంకా ఆయన కొట్టిన తర్వాత ఇంకా మరి పెద్ద పెద్ద కేకలేస్తుంటే మీరు ఏం చేయలేరని చెప్పేసి బయటకు వచ్చారన్నమాట. ఉండండి సార్, నేను సార్కి ఫోన్ చేసి ఆగండి సార్ అంటే, మీరు ఏం చేయలేరు చెప్పుకోండి, మీడియాకి చెప్పుకోండి, పోలీస్ స్టేషన్ చెప్పుకోండి, ఎంఈఓ మేడం గారు చెప్పుకోండి, ఎక్కడి వరకు వెళ్ళినా ఏం చేయలేరు, వెళ్ళండి అనుకొని మాకు బయట తోసారు సార్. పిల్లలకైతే చెప్తున్నారు, పిల్లలు మందు బాటలు తీసుకురమ్మని, ఊర్లో మందు అమ్ముతున్నారు సార్, బాటలు తీసుకురమ్మని చెప్పేసి పిల్లలకి తీసుకురమ్మని ఒక్కొక్కరు పంపిస్తే పిల్లలు జాకెట్ దగ్గర దాచుకుంటూ లోపలికి తెచ్చి ఇస్తున్నారు సార్. సార్కి ఇస్తుంటే సార్ తాగుతున్నారు అనమాట. అదేవిధంగా ఇక్కడికి కళ్ళు తీసుకురావడం, ఇక్కడ కళ్ళు అమ్ముతున్నారా, ఆ కళ్ళు తీసుకురావడం, లోపలికి తెచ్చడం, తాగడం, అలా తాగేసి పిల్లలకి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు సార్. సారే తాగుతున్నారండి. టీచర్ సుబ్రహ్మణ్యం గారు తాగే. అందరికీ నమస్కారం. నేను అయినడ పంచాయతీ సర్పంచ్గా చేస్తున్నానండి. మరి ఈరోజు మా అయినడ పంచాయతీ రాయపల్లెం గ్రామంలో ఇలా జరగడం అనేది మొదటిసారి. దాంతోపాటు ఇది చాలా దురదృష్టకరం విషయము. ఖచ్చితంగా ఈయనపైన యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా గవర్నమెంట్ వారు ఈ దృష్టికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఆయన తొలగించాలి ఉద్యోగం నుంచి అనమాట. మా డిమాండ్ ఇదేనండి. దాంతోపాటు ఆయన ఈరోజు నాటి బాలలే రేపటి పౌరులు అన్నగా ఒక బాధ్యత ఉండాలి. ఒక టీచర్ అనేసరికి 10 మందితో ఆయనకు ఒక రక్త సంబంధాలు ఉండాలి. అలాంటిది కాకుండా పిల్లలకి అంత నికృష్టమైనటువంటి ఆలోచన విధానానికి ఎలాగొచ్చిందో మాకు తెలియట్లేదండి. సో దయచేసి ఈయనకి మాత్రం ఖచ్చితంగా ఇలాంటి టీచర్ని తొలగించాలి. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడాను అందరు కూడా గుణపాఠం రావాలని మేము కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటేనండి, ఈరోజు చిన్నపిల్లలు అయితే ఏంటంటే ఆయనకు అమ్మాయి అసలు ఆ ఊహ తెలియదు, అసలు యాక్చువల్గా అయితే ఆ ఊహ తెలియని పిల్లలు పట్టుకుని ఆయన అంత అసభ్యకరంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, గతంలో కూడాను ఇలాంటి ఇక్కడ ఉన్నటువంటి మరి పేరెంట్స్ కానీ నా దాకా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. కాకపోతే దానికి సమర్థించి మనము కొన్ని విషయాలు ఆయనకి సమర్థించడం కూడా జరిగింది, చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా ఆయన మార్చుకోకుండా ఇలాంటి పనులు చేయడం, ఇంత నికృష్టమైన పనులు మాకు ఆ మాటలకి, ఆ పదాలకి మాకే సిగ్గుగా ఉంది. ఒక సర్పంచ్గా చెప్పడానికి, ఒక ఎంపీటీసీగా చెప్పడానికి కనీసం ఆ పదాలు మనం వాడడం కూడా తెలియదు. అంత బూతు మాటలు అంత బూతులు ఆ పిల్లల చేత చేయించడం అనేది ఎంత ఘోరమైన పరిస్థితి అండి. ఇప్పుడు కూడాను మరి విద్యాశాఖ వాళ్ళు కనీసం ఈ విషయం పట్ల తెలుసుకొని వెంటనే ఆయనకి ఉద్యోగం నుంచి తొలగించాలని కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా 100% ఏదైనప్పటికీ ఆయన తొలగించకపోతే సంఘాలతో మమైకమై ఖచ్చితంగా ఐటీడీఏని ముట్టాడించి ఖచ్చితంగా ఆయనకి తగిన గుణపాఠం చెప్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎందుకు రాలేదు, ఇప్పుడు రారా విషయం. అందుకేనేసే ఎవడో కన్నయ్యగాడు బెదిరిస్తే అంత మాట అన్నారా అని మీరే అంటున్నారు. సిగ్గు లజ్జ ఉండాలి.